ఇది కురుక్షేత్రంలో కృష్ణుడు బోధిస్తారు అర్జునుడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. సో ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అందరూ అక్షయ తృతీయ బాగా జరుపుకున్నారని, ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు సండే కదా, మేమందరం ఫ్రీగా ఉన్నాం అనమాట. సో అక్షయ తృతీయ కూడా కాబట్టి ఏదైనా మంచి పని చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసాం అనమాట. సో ఆ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో ఉండబోతుంది. డెఫినెట్గా చూసాను గైస్. ఇవాళ అక్షయ తృతీయ బోలంత పని ఉందనమాట. సో ఆ పని అంతా చేసేసుకొని సింపుల్గా పులిహోర చేసుకుని అయితే తినేసాం. పులిహోర దద్దోజనం రెండు చేశాను అనమాట. కొంచెం పులిహోర కొంచెం దద్దోజనం పెట్టుకొని అందరం అయితే ఫుడ్ తినేసాం అనమాట. ఇంకా టైం వచ్చేసి 1 అయ్యింది. సో 3కి అలా లెగిసి 1 గంట పడుకొని 3కి లెగిసి ఇంకా మేము రెడీ అయ్యి టెంపుల్స్కి అయితే వెళ్తాం అనమాట. ఏం చూస్తున్నావు చింటూ? ఏ సినిమా? హాయ్, ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా మీలో ఎవరైనా? తిరుపతి. పెద్ద తిరుపతి కాదు, చిన్న తిరుపతి. ద్వారకా తిరుమల అంతేనా? తిరుమల తిరుపతి తర్వాత మధ్యాహ్నం టెంపుల్. మధ్యాహ్నం టెంపుల్ కూడా వెళ్తున్నాం అనమాట. చిన్న తిరుపతి, మధ్యాహ్నం టెంపుల్ రెండు అయితే వెళ్తున్నాము. మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పటికైతే సెట్ అయింది. ఓకే, ఇంకా మూవీ చూసుకో. ఈవినింగ్ అయితే మళ్ళీ తీస్తారు. ఎగ్జామ్స్ ఉన్నా ఫోను టీవీ చూస్తున్నా, చూసావా? ఇక మా వాడు ఇప్పుడే బుక్ తీసాడు. ఏమి రాస్తావు? 1 2 3 రాసొస్తాడు. పడుకుంటా గంట పడుకోవచ్చు, లేదంటే చదువుకో కాసేపు. మళ్ళీ నా రాత్రి కుదరదే. నేను ఆల్రెడీ చదువుకునేవన్నీ అయిపోయినాయి డాడీ. అన్నీ అయిపోయినాయి. రాత్రి ఇంగ్లీష్ చదివేశాడు, కానీ మ్యాథ్స్ కూడా ఉంది కదా దగ్గరలో. రేపు కాదు. అవునులే, రేపు కాదులే, ఉంది కదా, ప్రిపేర్ అవ్వచ్చు కదా మమ్మీ. మ్యాథ్స్ ఇంగ్లీష్ వస్తే రాత్రి చదివా, మా పొద్దున మర్చిపోయిన మళ్ళీ ఒకసారి చదువుకుంటే రివైండ్ చేసుకో. మీనింగ్స్, ఆపోజిట్స్, టెన్సెస్ అవే నీకు అన్ని వచ్చాక మార్కులు చెప్పి సంగతి చెప్తాను. సరే. ఇంటికి తాళాలు అవన్నీ వేసేసేసి ఇంకా కార్ అయితే ఎక్కేసాం అనమాట. మాతో పాటు ఒక వాటర్ బాటిల్స్, కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాం. మధ్యలో ఏదైనా ఆకలిస్తే తింటాం కదా అని చెప్పేసి. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఆకలిస్తుంది కదా, అందుకనే కొన్ని స్నాక్స్ అవన్నీ అయితే తీసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను. కానీ బాగున్నాడు సూర్యుడు గోల్డెన్ కలర్లో. చూడండి గాయ్స్, సూర్యుడు గోల్డెన్ కలర్లో సూపర్ ఉన్నాడు. ఈవినింగ్ 5 అయిందనమాట. సో మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. సో వెదర్ కూడా చాలా బాగుంది, కొంచెం వేడి అయితే తగ్గిందనమాట. అందుకే మార్నింగ్ బదులు ఈవినింగ్ పెట్టుకున్నాము. కొంచెం వేడి తగ్గింది కదా, ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. హాయ్ లక్కీ. అబ్బా, మీరు ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మరి ఓవరాక్షన్ చేయకు లక్కీ. మార్నింగ్ అంతా ఫోన్ చూసి ఇప్పుడేమో కార్లో బుక్ తీసాడన్నమాట. నేను పొద్దున్న లేచిందే 10ంటికి అమ్మ. ఎలా చేస్తున్నాయి ఫోన్? అవును, ఆఫ్టర్నూన్ అంతా ఏం చేసావు ఫుడ్ తిన్నాక? మ్యాథ్స్ చేసా. ఏం చేశాడా చింటూ? మేమైతే మధ్యాహ్నం పడుకున్నాం. సో వీళ్ళు ఏం చేశారైతే మాకు తెలియదు. చేశాడా చింటూ? ఎంతసేపు చేశాడు? మొత్తం ఫుల్ ఆఫ్టర్నూన్ డాడీ కార్ లేసి కార్ కడిగినాక చేసాడు.
కదా, స్టోరీ అయితే చెప్తాను వినండి. ఇంతవరకు ఆ ప్రాంతంలో మద్దుడు అనే ఆంజనేయ స్వామి భక్తుడు ఉండేవాడంట. సో ఆయన ఏమనుకున్నాడంటే మీరు నాతోనే ఉండిపోవాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుకున్నారంట. అప్పుడు ఆంజనేయ స్వామి నేను నీతోనే ఉంటానని చెప్పేసి వరం ఇచ్చారంట. అప్పుడు ఆ మద్దుడు మద్ది చెట్టుగా మారిపోయాడనమాట. ఆ చెట్టు త్వరలోనే ఆంజనేయ స్వామి వెలిశారు. కుడి చేత్తో గద, ఎడమ చేత్తో అట్టిపల్లి పట్టుకొని ప్రజల్ని దేవిస్తూ ఉంటారంట. చాలా పవర్ఫుల్ గైస్. మేము అనుకున్నది అయితే జరిగింది. సో అందుకే వెళ్తున్నాము. చాలా పవర్ఫుల్. ఎవరైనా ఇటు సైడ్ ఏలూరు సైడ్ వస్తే డెఫినెట్ గా బద్దాంజనేయ స్వామి అయితే దర్శనం చేసుకోండి. చాలా బాగుంటది టెంపుల్ కూడా. అసలు ఆ గుడికి అయితే పైన గోపురం ఉండదన్నమాట. ఓన్లీ చెట్టు మధ్య చెట్టే గోపురంగా ఉంటుంది. చాలా బాగుంటుంది, డెఫినెట్ గా చూడండి. సో అదైతే స్టోరీ అన్నమాట. మద్ది చెట్టు మొదల్లో ఆంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నారు అక్కడ. సో ఆ టెంపుల్ కి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఆ తర్వాత మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఒక 1 hour డిస్టెన్స్ అనుకుంటా చింతిరుపతి ఉంటుంది అనమాట. సో అటు నుంచి అటు రూట్ ఉంది. ఎవరైనా 2 టెంపుల్స్ ఒకేసారి విజిట్ చేయాలనుకుంటే సో 2 ఒకేసారి విజిట్ చేయొచ్చు. ఫస్ట్ మద్దాంజనేయ స్వామిని చూసుకొని నెక్స్ట్ చింతిరుపతి వెళ్ళి ఆ శ్రీవారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదైతే స్టోరీ. మేమైతే సోలార్ పెట్టించుకుందాం అనుకుంటున్నాం మా హౌస్ కి. సో ఎలా ఉంటుందా ఏంటా అని డౌట్ అనమాట. మీరు ఎవరైనా పెట్టించుకుంటే అసలు ఎలా ఉంది ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏ కంపెనీ బాగుంటుంది, అసలు ఎలా ఉంది, మనకి సోలార్ బాగా యూజ్ అవుతుందా లేదో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటు సైడ్ వెదర్ బాగుంది. చెట్లు ఇటేనా? అసలు చాలా పెద్ద పెద్ద చెట్లు రోడ్డుకి 2 వైపులు ఉన్నాయి చక్కగా. ఇవన్నీ ఊళ్ళేరా, పల్లెటూర్లు ఇవన్నీ విలేజెస్. ఈ ఊర్లోంచే లేదు, ఇంకా రావాలి. చింతరుపతి వెళ్ళిపోయి చింతరుపతి నుంచి అలా వస్తే హైవే తగ్గుతుంది. అప్పుడైనా చింతరుపతి నైట్ 9 వరకు ఉంటదండి. ఇది ఏంటంటే 7:30 క్లోజ్ అనమాట ఫస్ట్. అందుకే ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఒక పక్క ఎట్లయినా సరే ఇలాగే రావాల్సింది. ఒక పక్కే కవర్ అవుతుంది. ఒక పక్క ఇలా వెళ్ళిపోయాం అనుకో, ఇంకో పక్క అంతా హైవేగా అలా వచ్చేయచ్చు. ఇంకా మినిమం నైట్ 10 అవుతుందేమో నాకు తెలిసి. 12 అవుతుందంట. అమ్మో ఈ ఎండల్లో వెళ్తేనా ఇంకా వేడొచ్చేది, మామూలు వేడి రాదు. ఇప్పుడు కాబట్టి కొంచెం చల్లగా ఉంది, మనకి ఏసీ కూడా కూల్ అవుతుంది, సరిపోతుంది. మనం ప్రశాంతంగా కూడా దర్శనాలు అవి చేసుకోలేము. మనకి ఉక్కుపోతుగా ఉండి ఇబ్బందిగా ఉంటుంది. అదే కొంచెం ఈ టైంలో అనుకో ప్రశాంతంగా చేసుకోవచ్చు. దేవుడు కూడా ఇంకా వెళ్తున్నారేమో లేకపోతే. బలివే లోపలికి వెళ్ళే ప్లేస్ అన్నమాట. శివరాత్రికి చాలా బాగా చేస్తారు బలివే తిరునాళ్ళు. మేము ప్రతి సంవత్సరం కన్ఫామ్ గా వెళ్తాము బలివే తిరునాళ్ళకి. అదంతా మంచి సెంటర్ అయితే అయిపోయింది. ఈ రోడ్ చూడండి గైస్ ఎంత బాగుందో. అసలు పచ్చని చెట్లు అసలు సూపర్ ఉందన్నమాట. అసలు ఈ రోడ్ అంతా చాలా బాగుంటుంది. మనకి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ రోడ్లో ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చి మద్దాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. మనం ఇక్కడి నుంచి అయితే లోన్కి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి.
గోపురం ఇక్కడ. హలో గాయ్స్, యాక్చువల్లీ మాకు మద్దాంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఒక చిన్న రూట్ మారిపోయి మేము కొంచెం వేరే ప్లేస్కి వేరే దగ్గర నుంచి అయితే వెళ్ళాం అనమాట. అందుకని ఒక ½ అవర్ అయితే ఎక్స్ట్రా అయిపోయింది అనమాట. సో చింతెత్తి దొరికిద్దా లేదా అని చెప్పేసి కంగారు అయితే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే చింతిరుపతి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇంకా శ్రీవారి దర్శనం కూడా అయిపోతే ఇంకా మన చింతిరుపతి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఎక్కడైనా కార్ పెట్టి ఇంకా దేవుడి దగ్గరికి అయితే శ్రీవారి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో లెట్స్ గో. సో దర్శనానికి అయితే వచ్చేసాం. నేను ఇక్కడ దీపం వెలిగిద్దామని చెప్పేసి ఆవునే అయితే తీసుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి తీసుకురావడం అయితే మర్చిపోయాను అనమాట. సో అందుకే ఇక్కడ ఆవునే అయితే తీసుకొని ఇంకా గుడి దగ్గర అయితే దీపం అయితే వెలిగిస్తానమాట. పైగా అక్షయ తృతీయ మనం వెళ్ళినప్పుడు దీపం వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి సో నేను ఇక్కడ ఆవునే అయితే తీసుకుంటున్నాను. మా చిన్నోడైతే ఇక్కడైతే బ్రాస్లెట్స్ నచ్చినాయి అంటే అవి చూస్తున్నాడు. సరే వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పేసి దర్శనం టైం అయిపోయిందని చెప్పేసి అయితే వెళ్తున్నాము. भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे, मन होवे निष्काम, मनवा मन होवे निष्काम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, राम नाम सुख, राम नाम सुख, राम नाम सुख धाम। లోనికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆంజనేయ స్వామి దర్శనం బాగా జరిగింది అండ్ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. సో ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇదంతా వచ్చేసి కొండపైన ఉండే ప్రాంగణము. ఇందాక మనం వచ్చింది మెట్లు దగ్గర ఉన్న ప్రాంగణం అనమాట. సో కింద నుంచి రావచ్చు లేదంటే పైనుంచి కూడా రావచ్చు అనమాట. చిన్న తిరుపతిని ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పిడి చేస్తూనే ఉంటారన్నమాట. కొత్తగా ఏదో ఒక చేంజింగ్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ అద్భుతంగా చెప్పుకోవాలంటే ఆర్కిటెక్చర్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఈ సినారియో ఏంటంటే మనకి కురుక్షేత్ర యుద్ధంలో జరుగుతుంది కదా, అర్జునుడికి కృష్ణువు విష్ణు అవతారం మొత్తం చూపిస్తూ ఉంటారు కదా. సో అదంతా అయితే మంచిగా చెక్కారన్నమాట. మంచి కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో అసలు చాలా బాగా చెక్కారు. ఇక్కడ విష్ణువు అయితే ఎంత బాగున్నారో
ఇది చాలా పెద్ద ప్లేస్, చాలా బాగా సెట్ చేశారనమాట. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీకృష్ణుడు తులాభారం మనకి తెలుసు కదా స్టోరీ. సో ఆ స్టోరీ మనకి కనబడేలాగా ఇక్కడైతే చాలా బాగా చెక్కారు. గోల్డెన్ కలర్లో వేసామంటే ప్రతిదీ బాగుంది. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవడమే. Hmm? 8:50 అంటే 9 మూసేసేటప్పుడు నైవేద్యం పెట్టి మూసాం. ఇక్కడికైతే ఈ షాప్కి అయితే వచ్చాము. ఇందాక చింటూ అయితే బ్రాస్లెట్ తీసుకుంటానన్నాడు కదా, సో పిల్లలు ఇంకేమైనా కొనుక్కుంటారని చెప్పేసి ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. పెద్దోడికైతే అసలు ఏమీ నచ్చలేదు. ఇంకా చిన్నోడైతే ఒక బ్రాస్లెట్ తీసుకుంటానన్నాడు. అది అంతకుముందు స్టీల్ టైప్ వాడాడన్నమాట, ఇప్పుడు రాగి టైప్ వాడతానని చెప్పాడన్నమాట. సో దానికోసం అయితే చూస్తున్నాము. ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. దేవుడు పటాలు అవి అయితే చాలా బాగున్నాయి అన్నమాట. బట్ మా ఇంట్లో చాలా ఉన్నాయి పటాలు, సో అందుకే మేము తీసుకోలేదు. వీడికి కావాల్సిన ఈ బ్రాస్లెట్ అయితే ఒకటి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్లీ చింతపతి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. బాగా ఆకలేస్తుంది. ఎక్కడైనా మధ్యలో ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. చాలా అంటే చాలా బాగా జరిగినాయి దర్శనాలు. ప్రతి టెంపుల్ కూడా రోజు రోజుకి చాలా డెవలప్ అవుతుంది. ఒకసారి చూసిన దగ్గర ప్లేస్ ఇంకో దగ్గర వేరేగా మార్చేస్తున్నారు అనమాట. అంత డెవలప్ చేస్తున్నారు టెంపుల్స్. చాలా బాగుంది. ఇంకా చింతపతి అయితే తెలుసు కదా మనకి, ప్రతి నిత్యం ఏదో ఒక డెవలప్మెంట్ ఉంటూనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ప్లేసెస్. కొన్ని కొత్తవి అయితే యాడ్ చేశారు. అదేంటి పద్మనాభ స్వామి పడుకున్నట్టు, ఇంకా శ్రీకృష్ణ తులాభారం, కురుక్షేత్రంలో విష్ణువు రూపం చూపించినట్టు, ఇలా అయితే చాలా అంటే చాలా చేశారు. చాలా బాగున్నాయి అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ దర్శనం కూడా ఆ దేవుడి దగ్గర బాగా జరిగిందనమాట. సో ఇంకెక్కడైనా ప్లేస్ చూసుకొని ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ అయితే చేసేసి ఇంటికి అయితే వెళ్తాం. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే ఇప్పుడు 9 అయిందనమాట. సో ఇంకా ఇంటికైతే వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళేసరికి మినిమం 10 అన్న అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటాను మరి.